ఐవీఎఫ్ ద్వారా అమ్మ కావాలి అవసరం ఉంది అనుకున్న వాళ్ళకి మన మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ యానివర్సరీ సందర్భంగా ఫ్లాట్ 40% డిస్కౌంట్ తోటి ఐవీఎఫ్ చేసి బేబీని ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్, గుంటూరు. మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ is a place where we speak and treat everything and anything about women's health. ఈరోజు గర్భసంచి ఆపరేషన్ గురించి తీస్తే ఏమేం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం తినొచ్చు, ఏం తినకూడదు, కూర్చోవచ్చా, నుంచోవచ్చా, ఎన్ని రోజులు కలవకూడదు, ఎలా బరువులు మోయకూడదు, ఇట్లాంటివన్నీ చాలా మందికి బోల్డ్ అనే డౌట్స్ ఉంటాయి. దాని గురించి మీకు ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే గర్భసంచి ఆపరేషన్ చేయడానికి ఒక 3 పద్ధతులు ఉంటాయి. ఫస్ట్ ఓపెన్, మీకు అందరికి ఎన్నో ఇయర్స్ నుండి చేసేది, పొట్టకోసి ఒక 6-7 కుట్లు వేసి ఆ గర్భసంచిని తీసేసి మళ్ళీ పొట్టని ఒక 5-6 లేయర్స్ లో 4 లేయర్స్ లో కొడతాం అనమాట. అది ఒకటి. రెండో పద్ధతి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ది లాప్రోస్కోపీ ఆపరేషన్, రోబోటిక్ ఆపరేషన్స్. లాప్రోస్కోపీ ఆపరేషన్ లో ఏంటంటే బొడ్డు కింద ఒక చిన్న హోల్ పెట్టేసి అస్సలు పొట్టే ఓపెన్ చేయకుండా లాప్రోస్కోపీ ద్వారానే చేస్తాను నేను. నేను మోస్ట్లీ మన హాస్పిటల్లో 90% లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ చేస్తాను. నాకు లాప్రోస్కోపీ ఆపరేషన్ కుదరదు, లేకపోతే వాళ్ళకి చాలా అతుకులు ఉంటాయి ప్రీవియస్ గా ఆపరేషన్స్ చేయడం వల్ల అన్న వాళ్ళకి ఒక 10% వాళ్ళకి మాత్రమే ఓపెన్ చేసి ఆపరేషన్స్ చేస్తాను అనమాట. ఈ లాప్రోస్కోపీ ద్వారా చేసిన పొట్టకోసి ఓపెన్ ఆపరేషన్ చేసిన గర్భసంచి తీయటం అనేది ఒక్కటే టెక్నిక్. కొంతమందికి అపోహలు ఏముంటాయంటే లాప్రోస్కోపీ ద్వారా చేస్తే గర్భసంచి అంతా పూర్తిగా రాదేమో, ఇంకా లోపల కొంచెం మిగిలిపోయిద్దేమో, అదే పొట్టకోసి చేస్తే శుభ్రంగా క్లీన్ గా వస్తది అని మా అమ్మ చెప్పింది, మా ఇంటి పక్క వాళ్ళు చెప్పారు అని చెప్తారు. అట్లా ఏమీ ఉండదు అసలు. ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా చేసినా, ఓపెన్ చేసి చేసినా ఆపరేషన్ ఈజ్ ఆపరేషన్. చేసేది ఒకటే, గర్భసంచి తీయటం అంతే. కానీ చేసే పద్ధతుల్లో తేడా. ఒకటి ఓపెన్ చేసి చేస్తాం, ఒకటి పొట్టకోయకుండా మిషన్ తో చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే లాప్రోస్కోపీ ఆపరేషన్ వల్ల పెయిన్ ఉండదు, బేసికల్లీ నొప్పి లేకుండా పేషెంట్ తొందరగా రికవర్ అయిపోతుంది. ఓపెన్ ఆపరేషన్ అంటే 2-3 నెలలు పెయిన్, హీల్ అవ్వదు, కుట్లు మానతాయా, మానవా, ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి అనమాట. సో ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు అందరికి వచ్చే డౌట్స్ ని క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే ఏం తినొచ్చు, ఏం తినకూడదు అని అడుగుతారు. ఫుడ్స్ ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్ చేశారు కదా, కొంచెం రెస్ట్ గా ఉంటాం, ఆ టిష్యూస్ నొప్పిగా ఉండి హీల్ అవ్వని, అందుకని ఈజీగా అరిగే ఆహారం, కొంచెం ప్రోటీన్, ఫ్రూట్స్ అలాంటివి తీసుకొని బాగా హెవీ ఆయిలీ ఫుడ్స్ లేకపోతే కారాలు, పచ్చళ్ళు అలాంటివి అవాయిడ్ చేసేసుకోవటం వల్ల తేలిగ్గా అరుగుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే ఏమి పెయిన్ కిల్లర్స్ ఏం చేయాలి, ఎన్ని రోజులు వేసుకోవాలి అనేది. పొట్టకోసి ఆపరేషన్ చేస్తే పెయిన్ ఉంటుంది, దానికి ఒక 10 రోజులు 20 రోజులు కొంచెం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ రికవరీ పెయిన్ తగ్గేంత వరకు వేసుకోవచ్చు. కానీ ఓపెన్ చేయకుండా లాప్రోస్కోపీ ద్వారా చేస్తే పెయిన్ కిల్లర్స్ ఒక 2-3 రోజుల కన్నా ఎక్కువ అవసరం అవ్వదు. ఒక 1 వీక్ తర్వాత నార్మల్ గా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైనా నొప్పి ఉంటే ఒకటి వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మూడోది ఏంటంటే అందరికి డౌట్, కూర్చోవచ్చా, లేవచ్చా, వంగొచ్చా, ఇట్లాంటి ఏ విధంగా ఆపరేషన్ చేసినా లాప్రోస్కోపీతో చేస్తే అసలు వెరీ నార్మల్ గా ఉండొచ్చు. పొట్టకోసి చేస్తే మాత్రం ఒక 15-20 రోజులు కొంచెం కుట్లు మానేంత వరకు మీకు పెయిన్ లేదు అనిపించిన యాక్టివిటీస్ అన్ని చేయొచ్చు. అది చేయొచ్చు, చేయకూడదు అనేది ఏమి ఉండదు. కానీ బరువులు ఒక్కటి మోయకూడదు. ఇంట్లో పనులు ఎన్ని రోజులు చేసుకోవచ్చు అని అడుగుతారు. ఇంట్లో పనులు కూడా మీ కంఫర్ట్, మీకు పెయిన్ తగ్గింది, టిష్యూ హీల్ అయింది, బాగుంది అనుకుంటే ఓపెన్ ఆపరేషన్ లో ఒక నెల తర్వాత చేసేసుకోవచ్చు. కానీ ఒక 10 kg కన్నా బరువు ఎక్కువ ఒక 6 months దాకా మోయకుండా ఉండటం వల్ల మీకు ఆ కుట్లు మళ్ళీ వీక్ అయిపోయి హెర్నియాల్లాగా వచ్చి ఇబ్బందులు పడకుండా ఉంటారు. వెయిట్ ఒక్కటే మోయకుండా ఉంటే చాలు. లాప్రోస్కోపీ ఆపరేషన్ చేయించుకున్నారనుకోండి, ఒక వారంలోనే ఇంట్లో పనులన్నీ చేసేసుకోవచ్చు. ఇంకా వర్కింగ్ లేడీస్ అయితే వర్క్ ఎన్ని రోజులకి వెళ్ళొచ్చు, ఎన్ని రోజుల వరకు ఇంట్లో లీవ్ పెట్టుకోవాలి అని చాలా మంది అడుగుతారు. దానికి మనం చేసే పద్ధతిని బట్టి అగైన్ లాప్రోస్కోపీతో చేయించుకుంటే ఒక 2 weeks 3 weeks రెస్ట్ అనేది చాలు. ఇంకా తర్వాత అవసరం ఉండదు, నార్మల్ గా ఉంటారు కాబట్టి మీకు. అదే ఓపెన్ సర్జరీ చేయించుకున్నారనుకోండి, ఒక 2 months బాగా టిష్యూస్ 2-3 నెలలు హీల్ అయ్యేంత వరకు రెస్ట్ తీసేసుకొని తర్వాత మళ్ళీ వర్క్ వెళ్ళొచ్చు. ఇంకో కామన్ గా అడిగేది ఏంటంటే మాకు ఇండియన్ కమౌట్స్ ఉన్నాయండి, వెస్టర్న్ లేదు, మేము ఇండియన్ కమౌట్ వాడొచ్చా, వాడకూడదా అని. అది మీ కంఫర్ట్ ని బట్టి. వాడకూడదు అనేది ఏం లేదు, ఏదైనా వాడుకోవచ్చు. వాడుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. ఇంకా కామన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ని రోజులు భార్యాభర్తలు కలవకుండా దూరంగా ఉండాలి ఆపరేషన్ అయినాక అనేది. లోపల మనం గర్భసంచి ఏ పద్ధతిలో తీసినా కూడా లోపల ఏరియా అంతా కుట్లేస్తాం అనమాట. ఆ కుట్లు హీల్ అవడానికి మినిమం ఒక 2 నెలలు పడుతుంది. లోపల
లోపల టిష్యూస్ అన్ని హీల్ అవ్వడానికి. సో అందుకని ఒక 2-3 మంత్స్ గ్యాప్ తీసుకొని కలవకుండా జాగ్రత్తగా ఉండి తర్వాత మామూలుగానే ఉండొచ్చు అనమాట. ఇంకా ఎక్సర్సైజెస్, యోగాస్ ఎప్పుడు నుండి చేసుకోవచ్చు అండి అని అడుగుతారు చాలా మంది. ఈ సింపుల్ లాప్రోస్కోపీతో చేస్తే ఒక 15-20 రోజుల తర్వాత సింపుల్ యోగాలు, లైట్ ఎక్సర్సైజెస్, వాకింగ్స్ అన్ని చేసుకోవచ్చు. అదే ఓపెన్ సర్జరీ చేయించుకున్నారనుకోండి, ఒక 2-3 నెలల దాకా కొంచెం జాగ్రత్తగా ఉండటం వల్ల గర్భసంచి మనం పొట్ట కోస్తే ఆ 4 పొరలు వేసి కొడతాం అనమాట. ఆ 4 పొరలు హీల్ అవ్వడానికి ఒక 2-3 మంత్స్ పడుతుంది. ఆ 2-3 మంత్స్ దాకా వెయిట్ లిఫ్ట్ చేయకుండా, భార్యాభర్తలు కలవకుండా, బరువు పనులు చేయకుండా, వర్క్ కి వెళ్లకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. సో ఇవి మీకు గర్భసంచి తీసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోగొట్టుకోవాల్సిన అపోహలు. వీటిలో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. లాప్రోస్కోపీ సర్జరీ చేయటం వల్ల అసలు పెద్దగా ఎన్ని అవసరం ఉండదు, ఓపెన్ చేస్తేనే చేసుకోవాలి. మీకు ఇంకా ఏమన్నా మీ ఫ్రెండ్స్ కి ఏమన్నా ఇన్ఫర్మేషన్ అవసరం అయితే పాస్ ఆన్ చేయండి. ఓకే.